అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 2024 శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. అయితే ఫలితాలపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠత అనేది నెలకొంది. పోలింగ్ జరిగి దాదాపు 13 రోజులుగా వస్తున్న పోలింగ్ సరళి ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఈ పోలింగ్ సరళిపై బేస్ చేసుకొని పలు సర్వే సంస్థలు, పలువురు నిపుణులు, పలువురు రాజకీయ విశ్లేషకులనే పలు తమ అభిప్రాయాలను, తమ విశ్లేషణలను చెప్పుకొచ్చున్నారు. వీళ్ళలో ముఖ్యంగా ఇండియాలోనే ప్రముఖ సెఫాలజిస్ట్ అయినటువంటి యోగేంద్ర యాదవ్ తన జోస్యాన్ని, తన విశ్లేషణను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అంటే రేపు రాబోయేటువంటి కౌంటింగ్పై తన విశ్లేషణ ఇచ్చారు. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ ప్రెడిక్షన్ ఆన్ ఏపీ ఎలక్షన్స్ 2004, ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ యొక్క యోగేంద్ర యాదవ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఇది. ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారాయని ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలని ఆయన విశ్లేషించాడు. పోలింగ్ సమయం ముగిసి దాదాపు 13 రోజులు గడిచిపోయినప్పటికీ పోలింగ్ సరళి ఇప్పటికి కూడా ఎవరికీ అంతుబట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించడం అయితే జరిగింది. భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ ఈ పోలింగ్ శాతం భారీగా నమోదైంది తమకు అనుకూలమని అధికార పక్షం, కాదు తమకే అనుకూలమని విపక్షాలు, ప్రతిపక్షం అయితే చెప్పుకుంటూ వస్తున్నాయి. పాజిటివ్ ఓట్లని వైసీపీ చెప్తుంటే, కాదు ప్రజా వ్యతిరేకత ఓట్లని ఇవి దానికి నిదర్శనమని టీడీపీ కూటమి నేతలైతే చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్తలు కూడా ఆ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేటువంటిది దాని మీద తమ అంచనాలను మీడియాతో పంచుకుంటున్నారు. ఒక్కొక్కరు ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమని ఇప్పటికే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా ఇటీవల కాలంలో తేల్చి చెప్పాడు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించినటువంటి వైసీపీ ఈసారి 50 సీట్లకే పరిమితం అవుతుందంటూ పీకే ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ పీకే చేసినటువంటి గత 2-3 సార్లు పీకే చేసినటువంటి ఈ యొక్క ప్రకటనలు, ఈ సర్వేల సారాంశం ఆంధ్రప్రదేశ్లో సంచలనానికి దారితీశాయి. అంటే రాబోయే 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా వైసీపీ ఓడిపోబోతుందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని ఈ ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్ అయినటువంటి యోగేంద్ర యాదవ్ ఈ ఏపీ ఎన్నికలపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారనే దానిపైన ఈ యోగేంద్ర యాదవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఈయన యోగేంద్ర యాదవ్ ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది తన అంచనాలను కూడా వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ సీట్లలో 15 సీట్ల వరకు లోక్సభలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలుచుకుంటుందని ఈ యోగేంద్ర యాదవ్ అంచనా వేశారు. ఏపీలో బీజేపీకి అయితే 3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని, టీడీపీకి, జనసేనకు రెండింటికి కలిపి 12 ఎంపీ సీట్లు దక్కేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం 3వసారి ఏర్పాటు అవుతుంది అని యోగేంద్ర యాదవ్ ఖరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. అయితే మిత్రపక్షాల సహకారం బీజేపీకి కావాల్సి వస్తుందని, బీజేపీ సొంతగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, తప్పనిసరిగా మిత్రపక్షాల సహాయం అందిస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. బీజేపీకి ఒంటరిగా 260 సీట్లు మించి రావని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి ఎన్డీఏ మిత్రపక్షాల అవసరం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధానంగా పోరు సాగుతుందని కూడా యోగేంద్ర యాదవ్ పేర్కొనడం అయితే జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ తెలంగాణలో యోగేంద్ర యాదవ్ చెప్పారు. మరోవైపు 25 ఎంపీ సీట్లకు గాను తెలుగుదేశం వచ్చేసి 17 చోట్ల, బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల పోటీ చేశాయి. అయితే వైసీపీ సింగిల్గానే 25 స్థానాల్లో
పోటీ చేయడం జరిగింది. అభ్యర్థులను బరిలోకి సింగిల్గానే దించింది. లోక్సభ ఎంపీ సీట్ల విషయంలో వచ్చేసి తన అంచనాలను వెల్లడించినటువంటి యోగేంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. అంటే దాని గురించి ఆయన కామెంట్ చేయలేదు, ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లకు సంబంధించి మాత్రమే ఆయన వివరణ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కూటమికి వచ్చేసి 15 సీట్లు వస్తాయంటే వైసీపీకి 9 నుంచి 10 స్థానాలు వస్తాయని ఈ యోగేంద్ర యాదవ్ పేర్కొనడం అయితే జరిగింది. మరి ఈ రకంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హోరాహోరీగా పోరు సాగేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క అభిప్రాయం. అయితే ఎవరు అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనేది జూన్ 4వ తేదీన వెల్లడేటువంటి ఫలితాల్లో తేలనుందని ఈ యొక్క రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, కొందరు సెఫాలజిస్టులు వీళ్ళు పేర్కొంటున్నారు. మరి ఏమవుద్దో చూద్దాం.